రైతన్నలకు స్వాగతం. అదే రైతు భరోసాకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన న్యూస్ అయితే రావడం జరిగింది. అదే రైతు భరోసాకు కొత్తగా దరఖాస్తులు అయితే ప్రభుత్వం తీసుకుని ఉంటుంది. దానిపైన ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దానికంటే ముందు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, వీడియో పైన మీ అభిప్రాయాలను అయితే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇక వీడియో విషయానికి వచ్చినట్లయితే రైతులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే తెలియజేయడం జరిగింది. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చినటువంటి రైతులు రైతు భరోసాకు అర్హులను పేర్కొనడం జరిగింది. అయితే అందుకు గాను కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతులైతే రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం అయితే తెలపడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం అంటే 2025 జనవరి 31వ తేదీ వరకు అయితే పాస్ పుస్తకాలు వచ్చినటువంటి రైతులైతే రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించడం జరుగుతుంది. అదే దరఖాస్తు చేసుకోవాలను అనుకున్నటువంటి రైతులైతే పట్టాదారు పాస్ పుస్తకంతో పాటు ఆధార్ కార్డు, అదేవిధంగా బ్యాంకు ఖాతా బుక్ జిరాక్స్లను అయితే సంబంధిత వ్యవసాయ అధికారులకు అయితే అందజేయాలని పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా గతంలో రైతు భరోసాకు దరఖాస్తు చేసినటువంటి రైతులు బ్యాంకు ఖాతాకు సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలనుకున్నా కూడా చేసుకునే అవకాశం ఉందని తెలపడం జరిగింది. సో కొత్తగా రైతులైతే రైతు భరోసాకు అప్లై చేసుకోవాలనుకున్న వారు మాత్రం వెంటనే మీకు దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారిని అయితే కలిసి దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఇది వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ. నమస్తే.